అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ ఏఐఎఫ్బి 87వ వ్యవస్థాపక దినోత్సవం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పార్టీ కార్యాలయంలో దండు శ్రీనివాసరాజు అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందర్ రామరాజు మాట్లాడుతూ దేశ స్వతంత్ర సిద్ధైక కాంగ్రెస్ పార్టీ స్వస్తి చెప్పి యుద్ధం ద్వారా ఆయన ఈ దేశ స్వాతంత్రాన్ని సంపాదించుకోవాలనే లక్ష్యంతో 1939 మే 3వ తేదీన అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రకటించడం జరిగిందని అన్నారు. 1940 జూన్ 22న పార్టీ కార్యాచరణను ప్రకటించారని తెలియజేశారు. అనంతరం జిల్లాలోని ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ శ్రేణులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కనుమూరి వెంకటపతిరాజు, జె పాండవులు, ఐ సూర్యనారాయణ, దొగ్గిరాల శ్రీను, గోగుల వెంకటరమణ, పాసం నరసింహారావు, నడింపల్లి హరినాథరాజు, మోటుమర్రి శ్రీను తదితరులు పాల్గొన్నారు. భీమవరం మన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి సుందరరామరాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివిఎస్ రామరాజు గారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమం ఘనంగా చేశాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1939 మే 3న పార్టీని స్థాపించడం జరిగింది. అలాగే 1940 జూన్ 22న దాన్ని ఆయన ప్రకటించడం జరిగింది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేతాజీ గారి ఆశయాలు, నేతాజీ గారు సమసమాజ స్థాపనకు, అలాగే అంతరాలు లేని సమాజాన్ని స్థాపించాలని ఆయన గట్టిగా కృషి చేశారు. అప్పట్లోనే స్వతంత్రం కోసం అధికారాన్ని పోరాటం చేశారు. ఈయన స్వతంత్రం కోసం పోరాడి జర్మనీ అయ్యి వెళ్ళి చాలా స్ట్రగుల్కి ఇదై అక్కడ సైన్యాన్ని తయారు చేసి యువతకి మీరు నాకు రక్తాన్ని దారిపోయింది, మీకు నేను స్వాతంత్రం తెస్తానని యువతలో ఉత్తేజం రేపే మాటలు చెప్పి యువతని ఉత్తేజపరిచి స్వాతంత్రం కోసం ఆయన నిరంతరం పోరాడారు. అటువంటి స్వాతంత్ర సమరయోధుడు మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 87వ వ్యవస్థాపక దినోత్సవం ఈరోజు భీమవరంలో మన ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆఫీసులో జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా పార్టీ కార్యకర్తలకి, అలాగే వివిధ సంఘాల నాయకులకి అందరికీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సంవత్సరం జూన్ 22వ తారీఖున అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని 1939 మే 3న ప్రకటించినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ పార్టీకి ఒక కార్యాచరణ, అలాగే పార్టీ యొక్క రాజ్యాంగాన్ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది. లక్నో నగరంలో 3 రోజుల పాటు జరిగినటువంటి 22, 23, 24 తారీఖున జరిగినటువంటి ఈ కేంద్ర కమిటీ సమావేశాల్లో పార్టీకి సంబంధించిన నియమావళి, పార్టీ లక్ష్యాలు, ఉద్దేశాలు ప్రకటించింది. ఈ దేశంలో భావవాద పునాది కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఆనాడు స్వతంత్ర కాలంలోనే దేవుడు ఉంటాయి. అంటే దేవుణ్ణి నమ్మే రాజకీయ పార్టీలు, హేతువాదబద్ధంగా దేవుణ్ణి విమర్శించే పార్టీలు 2 రకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు అవి. అప్పటికి ఈ దేశంలో 1885లో కాంగ్రెస్ పార్టీని ఏఓజం అని ఆంగ్లేయులు పార్టీ స్థాపించారు. ఆ పార్టీలో అప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం మారే క్రమంలో ప్రతి సంవత్సరం 2 నెలలకు ఒకసారి అధ్యక్షుల్ని ఎంచుకుని పెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. అలాగే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా గాంధీకి పెట్టినటువంటి పట్టాభిషేకం